మామ ఇదైతే మన వాయిస్ ఓవర్ ఫుల్ వీడియో ఫస్ట్ వీడియో ఇదైతే. మీరైతే లాస్ట్ దాకా చూడ్రి, మీకు ఏడ నచ్చలేదో నాకైతే చెప్పి నెక్స్ట్ టైం అవి మళ్ళా అలా తప్పు జరగకుండా చూసుకుంటా. లాస్ట్ దాకా అయితే చూడ్రి, మాకు మంచిగా ఉంటది వీడియో అయితే. అది ఓకేనా, సబ్స్క్రైబ్ అయితే చేయరి. సరే మామ, మనమైతే మన పెదనాన్న వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇదే మా పెదనాన్న వాళ్ళ ఇల్లు. ఈజ్ మై బిగ్ డాడ్, ఈజ్ మై పెదం. ఇప్పుడు మా పెదనాన్నని తీసుకొని అయితే పొలం కాడికి పోతున్నాం. ఇగో ఇదైతే మన ఇల్లు. హోమ్ టూర్ కాదు కాదు, సరదా ఎమ్మలా చేద్దాం. ఇక్కడ మా కోడి పిల్లలు ఆడుకుంటున్నాయి. ఇదైతే మన డాక్టర్. ఇగో ఇదైతే మా ఇంటి లోపల. అది మా డాడీ అయితే తింటుండు అన్నము. ఈ మా మమ్మీ నవ్వుతుంది. పరిచయాలు కాదు మమ్మీ, యూట్యూబ్లో వీడియో పెడతాం మమ్మీ. డాడీ ఏం కూర డాడీ? కాకరకాయ. ఎన్ని రోజులు అది డాడీ? అది 3 రోజులు అవుతుంది డాడీ. మమ్మీ అయితే కూర అంత కూడా చాలా కాదు మా మమ్మీకి అయితే. అది మన పొలం కాడికి అయితే స్టార్ట్ అయినాం మామ. మనమైతే పోతున్నాం మెల్ల పొలం కాడికి. పోయినాక ఏం చేస్తున్నామో అదైతే చూపిస్తా. మామ, మనం కొత్తగా సెల్ఫీ స్టిక్, ఈ మైక్ అన్నీ పెట్టుకునేసరికి అందరు వింత అయితే చూస్తున్నారు. ఊర్లలో తెలియదుగా మామ అందరికి ఇవన్నీ. మనం యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాం అని ఇంకెవరికి తెలియదు. మీరు చేసి ఒక సబ్స్క్రైబ్ తోటి అందరికి తెలిసిపోవాలా. ఖాళీ ఇంటి ముందర లైన్లు కట్టాలా, బాడీ గార్డులను పెట్టుకోవాలా 2 ఏమంటున్నా, సబ్స్క్రైబ్ అయితే ముఖ్యం మనకి. గది బల్బ్ అనుకోకరు గాయస్, ఏదో మజాక్సే అడుగుతున్నా అంతే. మజాక్సే. ఇప్పుడైతే ఇద్దరం, నేను చింటుగాడు అయితే బండి ఎక్కినాం. ఇంకా అభినవ్ గాడిని ఒక్కడిని ఎక్కించుకొని పొలం కాడికి అయితే పోదాం. అంతే, అదొక్కటే చేసేది ఏం లేదు. ఇంకా అభినవ్ గాడిని ఒక్కడిని ఎక్కించుకొని అభినవ్ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం. అభినవ్ వాళ్ళ ఇంటి దారి ఇది. గాడైతే వాని ఇల్లు అది. మరి మామ, ఇదైతే మన ఊర్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఊరు లాస్ట్లో ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా అద్భుతమైన చెరువు. ఈ చెరువు దాటుకొని అయితే పోవాలి మనం. మన ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉండొచ్చు మన పొలము. ఇవన్నీ గొర్రెలు. ఊళ్ళల్లో మంచిగా ఉంటుంది మా నేచరు. ఇవన్నీ ఎప్పుడు చూసి మనకు బోర్ అనిపిస్తుంది. అని ఎవరన్నా కొత్తగా వస్తే మాత్రం మంచిగా అనిపిస్తుంది. రోజు చూస్తాం మేము, అందుకే మాకైతే ఏం అనిపిస్తలే. మీరు ఎప్పుడన్నా సిటీలో ఉండేటోళ్ళు వస్తే మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటివి చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఈ చెరువు ఇదైతే. అభినవ్ గాడు అయితే లేడు మా ఇంటికాడ, వాడు ఏడుకోపోయిండు. వానికైతే ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి అయితే అడుగుదాం మరి ఏమంటాడు. అది మన చెరువు అయితే లాస్ట్కి వచ్చేసినాం మనము. పోతున్నాం. అభినవ్ గానికి అయితే ఫోన్ చేద్దాం మరి ఒక మాట, ఏడుండు ఏందని. ఫోన్ అయితే రింగ్ అవుతుంది. పాట చూడు మళ్ళీ, లవ్ పాట. మన అభినవ్ గానికి లవరే లేదు కానీ పాట మాత్రం లవ్ పాటలు పెడతాడు. ఏడున్నావు రా? హలో, మాల్పల్లికి ఎప్పుడు పోయినావు? వస్తున్నావా? సరే మామ, అలా ఆంటీకి అయితే ఫీవర్ వచ్చిందంట. మనోడు హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళిండు మన అభినవ్ గాడు. అది మనం అయితే పోతున్నాం. అభినవ్ గాడు అలా ఆంటీకి అయితే ఫీవర్ వచ్చిందంట. వాడైతే హాస్పిటల్ తీసుకొని పోయిండు వాళ్ళ ఆంటీని. టైం పడుతుందంట. మన ముగ్గురమే, నేను చింటూ మా పెదనాన్న ముగ్గురమే ఉన్నాం. ముగ్గురమే తీయాల మోటార్. ఇప్పుడు ఎట్లా వస్తుందో ఏమో, ఆడికి పోయినాక సిచ్యువేషన్ ఎట్లుంటుందో మనం అయితే చూద్దాం. అది మీరు స్కిప్ అయితే కొట్టకరు, మా వీడియో చూడ్రి లాస్ట్ దాకా. అది మేకలు, మొత్తం మేకలే ఉన్నాయి మన కాడ. మొత్తం మేకలు, దారి మొత్తం ఇయ్యే. నడు, మొత్తం మేకలే ఉన్నాయి మన కాడ. ఈ మేకలు దాదుకున్న ఫుల్ పైసలు మామ. యూట్యూబ్లో కష్టపడాల్సి వస్తుంది కానీ ఈ మేకలు దాదుకున్న వాళ్ళకైతే ఏ కష్టము
పొద్దున ఇంత తిని బాక్స్ పెట్టుకుని వెళ్ళినామంటే సాయంత్రం దాకా ఫోన్ ఉండాలి కానీ మంచి టైం పాస్ అవుతుంది మేఘల కాడ. ఇవైతే కోళ్ళ పారం ఇట్లా ఓని రంగ బాట క్లోజ్ ఉందా కోళ్ళ పారంలో నుంచి దారి క్లోజ్ లేకుంటే ఇల్లంగా అయితే ఓని అది ఓని దారి క్లోజ్ చేసిరు మామ. ఈడైతే మొత్తం ఏ ఇల్లంగా బాటలంగా పోతే కూడా ప్రాబ్లం అయిపోతుంది మా దగ్గర. ఎవరి బాట వాళ్ళకు ఉండాల్సిందే. ఇట్లా మన చింట అయితే డ్రైవింగ్ మొత్తం హెవీ డ్రైవ్ చేస్తాడు. ఎన్నుకున్నాడు మరి ఉండాలా పోవాలా అవన్నీ ఏం పట్టించుకోడు. ఇక దోలుడు వాందే. ఈ కంపలు ఒకటి ఈ బాట మాత్రం వెరీ డేంజరస్ ఉంటుంది. ఇది మొత్తం కంప చెట్లు ఇవే బాట. ఈ బాటలంగా పోవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. దగ్గరికి అయితే వచ్చేసినాం మన పొలం దగ్గరికి. ఇంకొక 1/2 కిలోమీటర్ ఉండొచ్చు అంతే. ఏవో మన కాలువ పక్క ఎమ్మటే ఇదైతే పక్క ఎమ్మటే కాలువ మన పొలంలో నుంచే పోతుంది ఈ కాలువ. అయితే నీళ్ళకైతే ఏ ఇబ్బంది లేదు. ఫుల్ ఆఫ్ వాటర్ మొత్తం. కాకపోతే మాకు పొలం లేదు గాయస్ ఎక్కువ. మొత్తం బత్తాయి తోట పామాయిల తోట ఇవే ఉన్నాయి. అది కూడా ఒకరోజు చూపిస్తా. మా నాన్నమ్మటి వచ్చినప్పుడు అయితే చూపిస్తా పామాయిల తోట ఇవన్నీ. ఇప్పుడైతే మా పెదనాన్న వాళ్ళ పొలం కాడికి కదా మధ్యలో కాలువ ఉంటుంది. మా యువతలనేమో మా పెదనాన్న వాళ్ళ పొలము, అవతలనేమో మాది. యువతల అయితే మా పెదనాన్న వాళ్ళది. అవతల అట్లా కనపడుతుందా గాయస్ దూరం ఆ తాడి చెట్లు కనపడుతున్నాయా? ఆ తాడి చెట్ల దగ్గర మా తోట చిన్న తోట కనపడుతుందో కనపడతలేదో మరి. అలా చాలా దూరం ఉంది. ఆ నుంచి ఇది ఫస్ట్ అయితే బత్తాయి తోట ఉంటుంది, తర్వాత పామాయిల తోట. అవే ఒకరోజు చూపిస్తా. మొత్తం ఫామ్ వీడియోలే. ఈ వాయిస్ ఓవర్ వీడియోలు చేద్దామని ఫిక్స్ అయిపోయినా నేనైతే. వేరే వాయిస్లు పెట్టుకొని మనం యాక్టింగ్ చేస్తే ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు మా. అందుకనే ఇక మనమే వాయిస్ ఓవర్ వీడియోలు అయితే చేస్తున్నాం. వాయిస్ నచ్చకపోతే ఏమనుకోకరి. ఇంకా దేవుడు అట్లా ఇచ్చిండు మనకైతే వాయిస్. మీకు నచ్చుతుందో మనకైతే తెలియదు. అది ఏవో ఇట్లా కనపడుతున్నాయి ఆ తాడి చెట్లు. అవి అయితే మా పెదనాన్న వాళ్ళవి. అవతల మాది. ఆ పొలం కనపడుతుంది. ఆ పొలం అయితే మాది. ఈ పొలం కాంచి ఆ పొలం అవతల తోట ఉడురా బత్తాయి తోట. గాయస్ ఉడుము ఉరుకుతుంది గాయస్. పోనీరా గాయస్. అదైతే వెళ్ళిపోయింది. మన పెదనాన్న అయితే వచ్చేసిండు తాడు పట్టుకొని. అలా మోటార్ అయితే వీకాలంట మనం. అది ఇక ఇదంతా ఇక ఈ నుంచి ఆ కింది దాకా ఉంటుంది. మొత్తం పొలమే, వేరే ఏం లేదు. ఇక ఈ చిన్నది మాది పొలము. ఈ చిన్నది యువతలకు వచ్చింది, మధ్యలో కాలువ పోయింది. ఇంకా ఈ కాలువ ఉంటుంది మధ్యలో, కాలువ అవతల మాది. అది కూడా చూపిస్తా ఒకరోజు. తోట పామాయిల తోట అంతా. ఇదైతే మన పొలం. మొత్తం డ్రమ్ సీడర్ తోడు గుంజినాం నేను మా పెదనాన్న. పా కలుపు ఎక్కువ ఉందంట గాయస్. గడ్డి ఇది కలుపు మంది అయితే కొట్టిండు, మొత్తం చచ్చిపోయింది. మీకేం కనపడకపోతుండొచ్చు అలా. మేమైతే పొలం పోతున్నాం బావి దగ్గరికి. అయితే ఏ బావి బాపు? ఏ బావి? ఇదేనా? ఇగో గీ బావి అంట మామ. ఇది మోటార్ వస్తున్నాయేమోనే. కింది బాయిదా? కింది బాయిదంట మా మోటార్ అయితే. ఫుల్ ఆఫ్ వాటర్. పొలంకి అయితే పోతున్నాయి నీళ్ళన్నీ. అది ఈ బాయిల మోటార్ అయితే ఖరాబ్ అయిందంట. అమ్మ ఇది ఈ బావిలా నిండా ఉన్నాయి నీళ్ళు. అయితే మొత్తం ఇళ్ళ మోటార్ అయితే బయటికి తీయాలంట. ఈ పైపులు కనపడుతున్నాయా? ఈ పైపులో మోటార్ ఉంటుంది కింద లోపల, ఏది తీయాల. అది మా పెదనాన్న అయితే ఇక్కడ మోటార్ గట్టిన తాడైతే తీస్తుండు.
ఆ తాడు పట్టుకొని బయటకు అయితే గుంజాలి ఇప్పుడు మనం. అది కొంచెం ప్రాసెస్ రిస్కే ఉంటుంది. మా బాప అయితే బాయిలకు దిగి తాళ్ళు అయితే ఇప్పిండు 2 తాళ్ళు. నెక్స్ట్ ఈ పైప్ ఒకరు 2 తాళ్ళు ఇద్దరు పట్టుకొని గుంజాల. ఈ ఏజ్లో కూడా ఎంత ఫిట్నెస్గా ఉండో చూడరు గాయస్. మొత్తం అయితే బాయిలకు దిగి ఎక్కుతుండు పైకి. మనం ఇంత ఫిట్నెస్ అయితే మనకు ఉండదు. అది మామ ఈడు వీడియోలో పెడతలేడు అని ఈడు ఫీల్ అవుతుండు. ఈడే మన వీడియోగ్రాఫరు. చూడరా రే ఏం కట్టిరు మరి తెగిందిగా పాప అది తాడైతే తెగింది గాయస్. ఇప్పుడు ఇంకా రిస్క్ ఉంటుంది మనకి. చూడరా చింటూ మన సబ్స్క్రైబర్ చూస్తారట నేను వీడియోగ్రాఫర్ని చూపి అని అడుగుతారు ఒకటే. చూడు నవ్వుతుండు గాయస్, ఎగ్గుబారుతుండు. రాయింది కొద్దికి వస్తుంది మోటార్ అట్లే మోటార్ పోయింది దీనికోసం అందుకే పోయట్లే కానీ మోటార్కి కేబుల్ ఇది ఒకటి ఉంది. అది గుంజు పైప్ మొత్తం గుంజు పక్కకి వేరే వైర్ దేనికి కట్టిరు బాబు. దాని మోటార్ ఉంది దాంతో రావాలి వస్తే నీళ్ళల్లో వస్తుంది కదా పైకి ఎమ్మటే. వాళ్ళ కూసిపోయింది అందుకే మోటార్ నీకు నీళ్ళు పోయట్లే. కూసిపోయిందా? ఒకరు కేబుల్ వైర్ పట్టుకొని ఉందిరే. ఇంకా నువ్వు ఆడ నిలబడి కేబుల్ వైర్ పట్టుకో. అది మోటార్ పైప్ అయితే ఊసిపోయింది వాళ్ళకి. మోటార్ ఒక్కడ తాడు పట్టుకునేది గుంజాలంట. ఎట్లా వస్తుందో చూడ్రిగా. మొత్తం అంత రిస్క్. చిండాడ ఒక్కడే గుంజుతుండు దారం అయితే. అది దారం అంటున్నా వైరు. ఇది ఒక్కడ పట్టుకొని గుంజాలా చూపిస్తా. కేబుల్ వైర్ పట్టుకోను కేబుల్ వైర్ పట్టుకొని వస్తుంది కానీ మోటార్. మోటార్ అయితే బయటకు గుంజినాం మామ. మనం అయితే ఇంటికి పోతున్నాం. చిండాడు గుంజింది తక్కువ. అప్పుడే ఛాయ్ అంటుండు, థమ్స్అప్ అంటుండు. ఇట్లుంటుందా మా దోస్తానం. గుంజింది తక్కువనా? వాడెంత గుంజిండు, నేను అంతే గుంజినా. నన్ను మాత్రం ఏమన్నా దాత అని అడుగుతలేడు. వీడు మాత్రం పెద్ద అలసిపోయినట్టు మళ్ళీ కాలు చేతులు కడుగుతుండు. చేసింది మాత్రం ఏం లేదు మా. ఇది ఇంటికి అయితే పోతున్నాం. ఇంటికి పోయి మా పెద్దనా నేను ఒక 50 రూపాయలు ఇచ్చేది ఇంటికి పంపుదాం అనుకున్నా. మోటార్ వీకినందుకు 1500 అడుగుతుండు. 1500 5 నిమిషాల పనికి దోస్తులం, మళ్ళా బయట వాళ్ళు కాదు. 1500 అడుగుతారా చెప్పు మా మీరే. మళ్ళీ నవ్వుతుండు సిగ్గు తప్పి. పనులు ఎలా పెట్టి ఎట్లా నవ్వుతుంది చూడు మామ. ఇంకా తీట పనులు చేస్తాడు. తర్వాత వీడియోలు పెడితే నన్ను తీసేయరా అలా వద్దు అంటాడు. ఇట్లాంటివే వద్దంట నేను. అన్ని వీడియోలు చాలా వీడియోలు తీసినాం మేమైతే. ఇప్పటికి 2-3 వీడియోలు చెడగొట్టిండు అట్లనే. అన్నీ వెనక తీట పనులు చేస్తాడు. చేతులు ఇట్లు ఊపుతాడు, అట్లు ఊపుతాడు, ముఖం ఇట్లా పెడతాడు. వేస్ట్ అంతా. వీడి వల్ల ఒక 4-5 వీడియోలు వేస్ట్ అయిపోయినాయి. మళ్ళీ తీయాల్సి వస్తుంది. ఫోన్ అయితే ఆడ మర్చిపోయినా మా బావి దగ్గర. మళ్ళీ ఆడదాకా పోవాలి. ఎంత మతిమరుపు అంతా డబల్ పని. మళ్ళీ ఆడిపోతున్నాం. ఒక్కనే ఉన్నామా, అందుకే వీడియో అన్నీ కవర్ చేయలేకపోతున్నా. మధ్యలో క్లిప్పులు అవుతాయి. ఒక్కనే చేయబట్టి తీయలేకపోతున్నా. ఇందాక మోటార్ గుంజేది కూడా తీయలేకపోయినా. ఎందుకు ఒక్కనే ఉన్నా. అక్కడ మోటార్ గుంజాలా, వీడియో తీయాలా, ఇవన్నీ ఏడైతే ఒక్కరితో చెప్పండి. ఇదైతే సపోర్ట్ చేయరు మనకైతే. వీడియోగ్రాఫర్ వస్తారు, అందరు వస్తారు. ఇది చేసే సబ్స్క్రైబ్స్ తోటి అందరు వస్తారు. స్టార్టింగ్ ఇట్లనే ఉంటుంది మా ఇబ్బందులు. కష్టపడాలా, ఓపుకుండాలమ్మా. దేనికైనా ఓపుకుండానే ఏదైనా సాధించగలం. అది
మీరు అది సబ్స్క్రైబ్ చేసి జస్ట్ ప్లీజ్.